హాయ్ అండి. హలో అండి. నమస్తే అండి. ఈరోజు రొయ్యలు కోడిగుడ్డు కూర ఎలా చేయాలో చెప్తాను. ఇదిగోండి రొయ్యలు, 1/4 కిలో రొయ్యలు అండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా, ఉల్లిపాయ, కోడిగుడ్డు 2, కరివేపాకు, పచ్చిమిర్చి, కారం, పసుపు. చూడండి ఇదిగోండి ఆవాలు కూడాను, ఆవాలు కొంచెం తగినంత ఆయిల్, ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇదిగోండి బాండీలు పెట్టాను, స్టవ్ వెలిగించి ఆయిల్ పోస్తున్నాను. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ అవుతుంది చూడండి. అంటే ఫ్రైలాగా చేస్తాను, కూరలాగా చేయను. నూనె వేగింది, ఆవాలు వేసుకుందాము. ఆవాలు, ఉద్దిపప్పు. ఇదిగోండి కొంచెం పట్ట, ఒక లవంగు, కొద్దిగా సోపండి. కౌచు కదా, రొయ్యలు కాబట్టి వేసుకోవాలి, వాసన వస్తుంది లేకపోతే. ఇదిగోండి ఏగేది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటాం. అందులోనే సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్, ఇదిగోండి కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇంకాసేపు వేగాల. కాసేపు వేగినాక టమాటా ఇవ్వండి, వేగుతూ ఉంది. ఇప్పుడు టమాటాలు వేసేసుకుందాం. ఇదిగోండి టమాటాలు కూడా వేగుతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, ఎందుకంటే బరగ్గా వేసుకోవాలండి, దీనికి బాగుంటుంది. కొంచెం ఎక్కువ వేయను, కొంచెం వేసుకుందాము. ఇదిగోండి వేసి ఇది కూడా బాగా వేసుకోవాలి. ఇదిగోండి ఇందులోనే పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఇదిగోండి టమాటా, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు రొయ్యలు వేసేస్తాం. చూడండి ఇవి పెద్ద రొయ్యలు, నేను 3 ముక్కలుగా కట్ చేశాను. 1/4 కిలో రొయ్యలే తెచ్చారండి మా వాళ్ళు. వాడుతుంది, బాగా వాడని. కాసేపు సన్న మంట పైన వేసుకోవాలా. ఒలిచాను, అందులో తలకాయలు, రొయ్యల తలకాయల రసం ఎలా పెట్టాలో చెప్తాను చూడండి. దాంతోపాటు రొయ్యల తలకాయల రసం కూడా చేస్తాను. ఇదిగోండి చింతపండు, తెల్లగడ్డలు, కరివేపాకు గిన్నెలు వేసేసుకుందాము. ఇదిగోండి సాల్ట్ వేసేస్తాం. ఇదిగోండి వాటర్ వేసేసుకుందాం. రొయ్యల తలకాయల రసం అండి, కాసేపు నానిద్దాము. నానాక మళ్ళీ ఎలా చేయాలో చెప్పండి. వాడింది ఇందులో పసుపు, కారం వేసేసుకుంటాం. చూసారా, కొంచెం వాడాలండి. తర్వాత కోడిగుడ్డు వేసుకుంటాం. ఇదిగోండి ఇందులో పసుపు వేసుకుందాము కొంచెం. ఇదిగోండి ఎండుమిర్చి వేసేసుకుంటాం. ఇదిగోండి రొయ్యలు వాడింది, కోడిగుడ్లు 2 వేసేసాను దీంట్లో. ఇది అలాగే వేపుకోవాలి బాగా. వాటర్ వేయకూడదు, వాటర్ వేయకుండానే సన్న మంట పైన వేపుకోవాలి. ఇదేంటి రొయ్యల కూర, రొయ్యల ఫ్రై, కోడిగుడ్డు రొయ్యల ఫ్రై, రొయ్య తలకాయల రసం ఈరోజు వంట. ఇదిగోండి రొయ్య తలకాయలు జార్లో వేసేసుకుందాము. వేసి మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి రొయ్య తలకాయలు జార్లో వేసుకున్నాను, మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు. ఇదిగోండి రొయ్య తలకాయలు మిక్సీకి వేసి పెట్టాను. రసం ఎలా చేయాలో చెప్తాను. ఇదిగోండి ఇలాగా చింతపండు, తెల్లగడ్డలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు, అదండి కరివేపాకు వేసాను, ఎండుమిర్చి అన్నీ వేసి బాగా మెత్తగా కలిపేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు రసం చేసి, ఇదిగోండి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసాను. ఇదిగోండి రొయ్యలు, కోడిగుడ్డు వేగుతూ ఉంది. బాగుంటుందండి, చేసుకోండి. రసం పెట్టుకోండి, దీంతో పాటు బాగుంటుంది. ఇదిగోండి ఆయిల్ వేసుకున్నాయి. ఇప్పుడు ఆవాలు వేసేస్తాం. ఇదిగోండి ఆవాలు వేగిపోయి ఇంగ వేసేస్తాం. ఇంగ వేసినాక ఈ రొయ్యలు మిక్సీ పెట్టుకొని అది వేసేస్తాం. ఇదిగోండి వేగుతూ ఉంది. అందులో కొంచెం సాల్ట్ వేసేసుకుందాము. ఇదిగోండి ఇందులో కూడా 2 ఉల్లిపాయలు వేసేసుకుందాము. బాగుంటుంది. తెల్లకాయలు వాడింది. ఇప్పుడు రసం వేసేసుకుందాం ఇందులో.
కొంచెం వాటర్ వేసేస్తాం. ఇదిగోండి రొయ్య తలకాల రసంలో రసం పొడి కూడా వేసేస్తాం. రసం పొడి లేదు ఇందాక నేను, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. చూడండి ఇదిగోండి మిగిలిన వాటర్ కూడా ఇట్లా వేసేస్తాం. బాగుంటుంది. అంతే అండి. చూడండి అయిపోయింది. కొద్దిసేపు వేగాల. ఇదిగోండి రొయ్యల కూర అయిపోయింది. స్టవ్ కట్టేస్తున్నాను. ఇదిగోండి రసం ఉడికేదాకా మూత పెట్టేస్తాను. హాయ్ అండి. ఇదిగోండి రొయ్య తలకాయల రసం భలే వాసనగా ఉందండి. సూపర్గా ఉంది. తినేయాలనిపిస్తుంది. చూడండి మా వాళ్ళకి భలే ఇష్టం రొయ్య తలకాయల రసం అంటే. ఇదిగోండి రొయ్యలు ఫ్రై, రసం. హ్యాపీ బాకండి ఫ్రెండ్స్. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి రొయ్య తలకాయల రసము, రొయ్యి కోడిగుడ్డు ఫ్రై అండి. నమస్తే అండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం అండి.